అందరినీ కూడా చెప్తాడు. ఆ రాజు చెప్తుండే వీళ్ళు శత్రకు, మెస్సకు, అభిదకు అని వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుని నామాన్ని వీళ్ళు స్తుతింతారు, మహిమపరుస్తారు వీళ్ళు. కానీ వీళ్ళందరూ అనేక మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ముగ్గురు కూడా అలా నిలబడిపోయి ఉండిపోయి ఉంటారు, దేవుని స్తుతింతే ఉంటారు. వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి వచ్చినా కూడా వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ఏం చేశారు, వాళ్ళు విడిచిపెట్టగానే దేవుని నామాన్ని మహిమపరిచారు, దేవుని స్తుతించారు. కానీ ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే తీసుకెళ్లి వాళ్ళని ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేసేస్తాడు. శత్రకు, మెసకు, అభిదకు అని ముగ్గురిని కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. వాళ్ళని తీసుకెళ్ళి ఏగానే దేవుడు విడిచిపెట్టే దేవుడా? విడిచిపెట్టేవాడు కాదు. సర్వశక్తిమంతుడు దేవుడు అంటే ఆసామేసా కాదు. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు ఆయన. అలాంటి దేవుడు ఏం చేశాడంటే